హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూసేయొచ్చు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే నాది 4th వీక్ ఉప్పు దీపం వెలిగిస్తున్నాననమాట. మామూలుగా అయితే నేను 9 వారాలు వెలిగిస్తా అని అనుకున్నాను. ఇదొచ్చేసి నాది 4వ వారము ఉప్పు దీపం వెలిగించడము. మామూలుగా అయితే అందరూ ఉదయాన్నే కానీ, లేదంటే ఈవినింగ్ గానీ వెలిగిస్తారు. ఎవరైనా కొంచెం వర్క్ చేస్తూ బిజీగా ఉండేటోళ్ళైతే మార్నింగ్ టైం ఉండదు కాబట్టి, వాళ్ళు ఈవినింగ్ చేసుకోవచ్చనమాట. నేనైతే మార్నింగే చేస్తాను. పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత స్కూల్‌కి, కాలేజ్‌కి తర్వాత నేను అంతా ఇల్లు అంతా తుడుచుకొని మొత్తం నీట్‌గా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్రమిదలు తీసుకొని ఈ ప్రమిదల్ని బాగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని పసుపు, కుంకుమతో అలంకరించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మామూలుగా మనకి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. దీనికొచ్చేసి సాల్ట్ అస్సలు వేసుకోకూడదండి. నున్నుప్పు వేసుకోకూడదు. మామూలుగా అయితే ఈ కల్లుప్పే వేసుకోవాలన్నమాట. ఇట్లా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని అదే ప్లేట్లో మనమైతే ఈ ఉప్పు అంతా వేసి ప్రమిదల్ని రెడీ చేసుకున్నామో అవన్నీ ఇట్లా ప్లేట్లో పెట్టేసుకొని మనకు వీలైనంత పూలతో కానీ ఇంకా ఏవైనా మనకి కుంకుమ, పసుపుతో ఇట్లా మొత్తం అంతా అలంకరించుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు పూలతో చుట్టూ అలంకరించుకుంటున్నాను. తర్వాత ఇట్లా అంతా పూలన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్రమిదలో అయితే ఫస్ట్ నూనె వేసుకోవాలన్నమాట. మనం ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు, కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు, లేదంటే దీపారాధన నూనె అని బయట దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. నేను అట్లయితే నువ్వుల నూనె వేసుకున్నాను. తర్వాత ఒక 2 ఒత్తులు వేసుకొని మనము అగరబత్తి తీసుకొని అగరబత్తితో అయితే దీపం వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకుంటూనే కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే అక్షింతలు, కొంచెం జవాది పౌడర్ వేసుకొని నమస్కరించుకోవాలి. ఇలా వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇది లాస్ట్లో వచ్చేసి ధూపం కూడా వెలిగించి అమ్మవారికి చూపించాలన్నమాట. ఇది వచ్చేసి ఉప్పు దీపం అనొచ్చు, ఐశ్వర్య దీపం అని కూడా అనొచ్చు. మన ఇష్టం అనమాట. మనము ఎలా అయినా పిలుచుకోవచ్చు. కానీ చేసేది మాత్రము ఈ విధంగానే అనమాట. చాలామంది ఏంటంటే చాలామందికి ఎన్నో డౌట్లు ఉంటాయన్నమాట. ఎన్ని వారాలు చేయాలి? డైలీ చేయొచ్చా? లేదంటే ఇట్లా వెలిగించిన తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి అని. మనము మన మనసులో అయితే కొందరు అనుకుంటారు కదా, మేము ఇన్ని వారాలు చేస్తాము అనేసి. వాళ్ళైతే అన్ని వారాలు చేసుకోవచ్చు. లేదు మేము డైలీ చేస్తాము ఫ్రైడే అనుకున్న వాళ్ళు కూడా ఫ్రైడే అయినా వెలిగించుకోవచ్చు అనమాట. దాంట్లో తప్పేం లేదు. మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు ఒకరిని అడగాల్సిన అవసరం లేదు. మనం అన్ని డౌట్లు పడాల్సిన అవసరం అయితే అస్సలే లేదనమాట. మనం ఏం చేస్తున్నాము, ఒక ఒక ప్రమిద తీసుకొని దాంట్లో కొంచెము పసుపు, కుంకుమ అంటే మంగళకరమైనవే కదా, ఆ విధంగా మనం అంతా అలంకరించుకొని దీపం పెడుతున్నాం అనమాట లక్ష్మీదేవిని తలుచుకొని. దానివల్ల ఏ తప్పు లేదు. ఇప్పుడు ఏమంటే ఇంకా ఉప్పు ఏం చేయాలనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుందన్నమాట. ఉప్పు అంటే మనం ఉప్పు దీపం వెలిగించినప్పుడు మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని అంతా తీసుకుంటుంది అంటారు కాబట్టి, మనం ఆ ఉప్పుని ఏం చేయాలంటే ఒక నీళ్ళల్లో అంతా కలుపుకొని కరిగిన తర్వాత ఏ చెట్ల మధ్యలోనో వేసుకోవాలి. లేదంటే మనకి అట్లా చెట్లు లేవు అంటే మనం వాడని సింక్ ఉంటుంది కదా, ఆ సింక్లో అయినా వేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే మెయిన్‌గా టెంకాయ చెట్లకి వేస్తే గిన ఆ ఉప్పు నీళ్ళు చాలా మంచిదంట అండి. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే దీపం వెలిగించిన తర్వాత అమ్మవారికి, లక్ష్మీదేవికి ఏదో ఒక నైవేద్యం అయితే పెట్టాలి కాబట్టి పండ్లయితే ఇంట్లో లేవన్నమాట. ఇంకా టెంకాయ కూడా లేదు. అందుకని చెప్పి అయితే నేను పంచామృతం చేశాననమాట. పాలు, తేనె, చక్కెర, అరటిపండు, పెరుగు లేదని చెప్పేసి బెల్లం వేసాననమాట. ఆడికి 5 అవుతాయి కదా, అందుకని చెప్పి పంచామృతం లాగా ఉంటుంది కదా అని అమ్మవారికి అయితే అది నైవేద్యం పెట్టాననమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా మార్నింగ్ అయితే టిఫిన్ ఉప్మా చేశాననమాట. సన్న రవ్వ ఉప్మా ఉంటుంది కదా అది. తర్వాత అది చల్లగా అయిపోయింటే పూజ అంతా చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసి మళ్ళీ దాన్ని వేడి చేసేసుకొని
తిన్నా అనమాట. ఉప్మా అయితే చాలా టేస్ట్‌గా ఉండింది. ఇక్కడైతే తులసమ్మని కూడా పూజించుకున్నాననమాట. మొత్తం చూపిస్తున్నాను. మొత్తం అయితే పూజ అంతా ప్రశాంతంగా చేసేసుకొని ఫ్రీగా ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాననమాట. ఇప్పుడు ఇంకా ఒళ్ళు సహకరించడం లేదు గానీ, లేదంటే పూజలు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను మా పాప పుట్టిన 2 ఇయర్సో, 3 ఇయర్సో ఉన్నప్పుడు లలితా సహస్రనామాలు 3 డేస్ 3 పూట్ల చదవాలని ఒక పేపర్‌లో చెప్పినారనమాట. ఒక బుక్‌లోనో ఏమో. అట్లా 3 డేస్ మార్నింగ్ స్నానం చేయాలి, తలస్నానము, లలితా సహస్రనామాలు చదవాలి. మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేయాలి, లలితా సహస్రనామాలు చదవాలి. మళ్ళీ ఈవినింగ్ చేసి స్నానం చేసి మళ్ళీ లలితా సహస్రనామాలు చదవాలనమాట. అట్లా 3 పూట్ల 3 రోజులు ఉత్త పండ్లతోనే ఉండి, ఉత్త పళ్ళే తింటూ అట్లా లలితా సహస్రనామాలనేది 3 రోజులు 3 పూటలా చేశాననమాట. అంటే 3 రోజులకి 3 పూటల అంటే 9 సార్లు చదివినట్లు అనమాట. అప్పుడైతే నేను అట్లా చేసుకునేదాన్ని అయితే అనమాట. ఇప్పుడేమంటే ఇంగా చాలా కొంచెం ఓపిక అనేది రావడం లేదు. ఖచ్చితంగా అయితే నేను శనివారం 7 శనివారాల వ్రతం అయితే చేయాలి అనుకుంటున్నాను. అది దేవుడు నాకు ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఏమో తెలియడం లేదు. ఖచ్చితంగా దేవుడి దయ వల్ల 7 శనివారాల వ్రతం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటో దేవుడు ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఏమో అర్థం కావడం లేదు. ప్రతిసారి అనుకుంటానే ఉంటాను చేయాలి, చేయాలి అని. ఇంకా ఆయన పర్మిషన్ దొరకలేదేమో ఇంకా నాకు. అందుకని అది అట్లే పోస్ట్‌పోన్ అయితా వస్తుందనమాట. కృష్ణాష్టమి రోజు నుంచి అనుకుంటున్నాను ఆవికి చేయాలి, ఆవికి చేయాలని. కానీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల అయితే హెల్త్ ప్రాబ్లమో ఇంకా అట్లా ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల అయితే మొత్తానికి అది అట్లా పోస్ట్‌పోన్ అయితానే ఉందనమాట. ఇంకెప్పుడు వీలైతుందో ఖచ్చితంగా అయితే మాత్రం నేను 7 శనివారాల వ్రతం అయితే ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాననమాట. ఆ దేవుడి ఆశీస్సులతో మొత్తానికైతే నేను చేసేటప్పుడు మీకు గూడా అందరికీ వీడియో పెడతానులెండి. మేమైతే ఇంక ఇప్పుడు ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా ప్రశాంతంగా కూర్చొని ఇంకా కాఫీ తాగుదామని అయితే చేసుకుంటున్నాననమాట. ఒక 5 మినిట్సేలెండి కూర్చుండేది కాఫీ తాగడానికి. అది గూడా ప్రశాంతంగా తాగాలి గాబట్టి, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ జేయాలి గాబట్టి, మార్నింగ్ ఫ్రైడే అంటే కొంచెము ఇట్లా ఈ పనులన్నీ ఉంటాయి గాబట్టి, కొంచెం హడావిడిగానే ఉంటుంది. అందుకని గబగబా టిఫిన్ తినేసేసి, ఇంకా ప్రశాంతంగా అయితే కాఫీ తాగుదామని జెప్పేసి, కాఫీ తీసుకొని పోతున్నాను. ఒక 5 మినిట్స్ కూర్చున్నాను. రెస్ట్ తీసుకున్నాను ప్రశాంతంగా. ఇంక తర్వాత లంచ్ జేయాలి గదా అని జెప్పేసి అయితే అనుకుంటున్నాను. పిల్లలైతే మార్నింగ్ వెజిటబుల్ రైస్ చెయ్యమ్మా అని చెప్పారు. ఇంకా దానికి ప్రిపరేషన్ చేసుకోవాలనమాట. మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. కొందరికి ఏదైనా నచ్చినట్లుంటే చూడండి, లైక్ చేయండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.